హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆనపకాయ గోంగూర తాలింపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా ఆనపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి, ముక్క ఉడికిందో లేదో చూడాలి. ఆనపకాయ మెత్తపడకుండా గోంగూర వేయకూడదండి. ఆనపకాయ ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 కట్టలు గోంగూరను వేసుకొని గోంగూర మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర ఎప్పుడు ఆనపకాయ మెత్తగా ఉడికిన తర్వాతే వేసుకోవాలండి. ముందు వేసుకున్నట్లయితే ముక్క ఉడకదు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసుకొని కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో టీ స్పూన్ పచ్చెనపప్పు, పావు టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసి వేపుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేసి పోపు మొత్తం వేగేంత వరకు వేపుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ గోంగూరను తాలింపులో వేసుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలండి. అంతేనండి, మన ఆనపకాయ గోంగూర తాలింపు రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.